ఏపీలో దివ్యాంగులకు ముఖ్య గమనిక. సదరం స్లాట్లు ప్రారంభం. బుక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో సదరం స్లాట్ బుకింగు ప్రారంభం అయింది. నేటి నుంచి దివ్యాంగులకు వైకల్యం నిర్ధారణకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సచివాలయంలో సదరం స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు సదరం సర్టిఫికేట్‌లను డిజిటల్ విధానంలో జారీ చేయనున్నారు. దివ్యాంగులు సదరం స్లాట్ బుకింగు కోసం దగ్గరలోని స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్ళాలి. అక్కడ సిబ్బందిని సంప్రదించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా ఉచితంగా, ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. దివ్యాంగులు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, మొబైల్ నంబరు, వైకల్యం తెలిపే ఫోటోలు, ఒకవేళ పాత సదరం సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళాలి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయంలో స్లాట్ బుక్ చేయగానే వైద్య పరీక్షలకు ఆసుపత్రిలో పాటుగా డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ స్లాట్ ప్రకారం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30 నుంచి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభం అవుతాయి. అనంతరం సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు. ప్రస్తుతం మొత్తం 13 రకాల వైకల్యం వ్యాధులకు మాన్యువల్‌గా సదరం సర్టిఫికేట్లు ఇస్తున్నారు. వీటికి తోడు మరో 6 కేటగిరీలు కూడా కలిపి సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 18న దివ్యాంగం శక్తి పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకం ప్రారంభం అయింది. రాష్ట్రానికి చెందిన 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు మొత్తం 21 కేటగిరీల్లో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయొచ్చు. ఈ క్రమంలో ఈ సదరం సర్టిఫికేట్లు ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్‌ను ఇకపై డిజిటల్ విధానంలో పారదర్శకంగా అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది.